జూన్ 10వ తారీఖున రాజమండ్రి ఆరాధనకు వస్తానన్నారు ఏసన్న గారు. 2012 వేసవి కాలంలో వస్తానంటే నేనే వద్దన్నాను. ఎండకి అల్లాడిపోతారు, కాస్త తొలకరి ప్రారంభించిన తర్వాత రమ్మంటే జూన్ 10వ తారీఖు వస్తానని 2వ ఆదివారం వస్తానన్నారు. ఉదయం 9:30కి ఆరాధన ప్రారంభించాం. పాటలు పాడుతూ ఉన్నాం. మొత్తం మీద 11:30 అప్పుడు వచ్చారు. వచ్చి కారులోనే కూర్చొని వెస్లిన్ రమ్మని అన్నారు. నేను ఎవరికో మైక్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళితే అన్నారు, కారు ఎక్కమన్నారు. కారు ఎక్కడం కాదు, వీల్ చైర్ తీసుకొచ్చాను, లోనికి వెళదాం పదండి అన్నాను. కారు ఎక్కరా అన్నారు. కారు ఎక్కాక లుంగి తీసి చూపెట్టారు. ఉదయం స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తుంటే కాలు జారి పడిపోయాను, కాలు విరిగిపోయిందా. లుంగి తీసి చూస్తే ఎముక విరిగిపోయింది. ఈ 2 వేళ్ళు విరిగిపోయినాయి. షేవింగ్ చేసుకుందామని మగ్గు తీసుకుని లోనికి వెళ్తుంటే కాలు జారి పడిపోయాడు. ఈ 2 కింద పడిపోయినాయి. కింద పడ్డం ఆ ద్వారబంధం మీద పడ్డట్టున్నారు. ఎముక ఇక్కడ తొడ దగ్గర విరిగిపోయింది. గంట తర్వాత డ్రైవర్ వచ్చి చూసి వెంటనే జీవనాన్ని పిలిచి మనసు మీద పడుకోబెడితే, రాజమండ్రి వెళ్దాం పదండి, ఆరాధనకు వస్తాను అన్నాను. నేను వెళ్ళాలి పదండి. లేదన్నా మీకు ఎట్లుంటే వెళ్ళకూడదు, నేను ఫోన్ చేసి చెప్తానంటే వాళ్ళు ఫోన్ తీసి కింద కొట్టేసి వెళదాం పదండి అని చెప్పి ఎన్ని చెప్తున్నా విరిగిపోయిన కాలుతోనే అట్లాగే రాజమండ్రి వచ్చాను. జూన్ 10. నేను వెంటనే డ్రైవర్ని కోప్పడ్డాను. ఒక మాట చెప్పుంటే నేనే వచ్చేవాడిని కదా అంటే ఆయన అన్నారు, నేను ఈరోజు ఇక్కడికి రాలేదనుకో జనం ఏమనుకుంటారు, ఏసన్ గారి పేరు చెప్పి జనాన్ని పోగేశాడు, ఆయన వస్తానన్నాడో రానన్నారో అని అంటారు. నిన్నేమన్నా అంటే నేను తట్టుకోగలనా? నా కాలు విరిగిపోయినా పర్వాలే, నీ మీద మాట పడకూడదు. అర్థమైందా? నా కాలు విరిగిపోయినా పర్వాలే, నిన్ను ఎవరు ఏమంటే నేను తట్టుకోలేనన్నారు. కొన్ని విషయాలు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాను. నేను అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు కదా, ప్రేమించారా లేదా గుర్తుపెట్టుకోండి. మరలా మాట్లాడదాం. కాలు విరిగిపోయింటే నీకు రమేష్కే సింగపూర్లో కార్డ్లెస్ మైకులు కొనిపెట్టాను. ఎక్కడున్నాయి నా కార్డ్లెస్ మైక్ సంగతి? ఇప్పుడు ఎందుకు? పోదాం పద, కారు ఎక్కడ, పోదాం పద, గుడ్రు పద అన్న. ఎంత దూరం వచ్చి వీళ్ళకి వాక్యం చెప్పకపోతే ఎలాగా? ఆ మైక్ తీసుకొని రాపో. నేను రూములోకి వెళ్ళి ఎక్కడో తవ్వకాల మైక్ బయట పెడితే అర్జెంటుగా నాకు సెల్ వేసిస్తే కారులో కూర్చొని అరగంట సేపు వాక్యం చెప్పి కారులో కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోతూ వీళ్ళందరికీ ప్రార్థన చేసి రాత్రి గుంటూరు రమ్మని చెప్పి బయలుదేరింది.